హలో అండి, అందరికీ వెల్కమ్ టు లలితాస్ కిచెన్. ఈరోజు మనం సేమియా పాయసం ఎలా చేయాలో, మన ఇంట్లో ఏ చిన్నపాటి అకేషన్ ఉన్నా పాయసం అనేది అయితే మ్యాండేటరీ అండ్ చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ అవుతుంది. ముందుగా అయితే బాండి పెట్టి అందులో ఆయిల్ వేయాలండి. అందులోనే డ్రై ఫ్రూట్స్ వేసి కొద్దిగా ఫ్రై కాగానే సేమియా అనేది షిఫ్ట్ చేసుకోవాలి. సో ఇలాగైతే మనం కొద్దిసేపు కలుపుకోవాలండి. ఇలాగ కొద్దిగా ఫ్రై అయింది అన్నప్పుడు మనం షుగర్ అయితే వేసుకుందాం. 1 కప్ సేమియాకి అయితే 1/2 కప్ వరకు అయితే నేను షుగర్ వేసుకుంటున్నాను. సో ఇలాగైతే కలుపుకోవాలి. ఇది లో ఫ్లేమ్ ఆర్ మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇది లైట్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చేటట్టు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలాగ చూపిస్తున్నాను కదా, ఇలాగా. సో ఇందులో అయితే నేను హాట్ వాటర్ అనేది యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే ఉండలు రాకుండా ఉంటుంది. సో కూల్ వాటర్లో అయితే ఉండలు వచ్చేస్తుంది, ఎందుకంటే సేమియా వేడిగా ఉంటుంది కాబట్టి. ఇలాగైతే మనం కలుపుకోవాలి. ఇక దీన్ని అయితే ఉడకనివ్వాలి. సో ఇదైతే వాటర్ దగ్గర పడింది కదా, ఇదైతే 80% వరకు ఉడికింది సేమియా. ఇందులో నేనైతే వేడి చేసిన పాలైతే వేసుకుంటున్నాను. ముందుగా వేసుకుంటే మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి ముందు వాటర్తో ఉడికించిన తర్వాత పాలు వేసుకున్నాను. అలాగైతే పాలు ఉంటుంది పైననే. ఇందులోనే ఇలాచి పౌడర్ వేసుకోవాలి. ఇలాగైతే 2 టైమ్స్ ఉడికింది అంటే ఇది అయిపోయినట్టే. సో ఇంతేనండి, చాలా ఈజీగా అండ్ టేస్టీగా అయితే ప్రిపేర్ అవుతుంది. ఇదైతే దగ్గర పడింది కదా, ఇంకా దీన్ని దింపేయడమే. మీరు ట్రై చేయండి, మీకు ఎలా కుదిరింది అనేది కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.